ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికి మీ మీద హేట్ ఉండొచ్చు, పర్సనల్ అటాక్ ఉండొచ్చు, హరాస్మెంట్ అనుకోవచ్చు, బ్లాక్ మెయిలింగ్ అనుకోవచ్చు, ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. ఒక 50% డేటా నా దగ్గర ఉన్నది. సిఓఎస్లు, ఆ మెసేజ్లు, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, మీ అన్ని ముచ్చట్లు అంత పంచాయతీ చూసిన. మరి ఇంతమందికా మరి ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, కర్ణాటకలో చేసినావు, తమిళనాడులో చేసినావు, గుజరాత్లో చేసినావు, మళ్ళా మన శత్రు దేశం పాకిస్తాన్ వాళ్ళని కూడా గుండెకి ఇచ్చినావు. ఇన్ని పైసలు రా నాయన. అండ్ నీ కంపెనీ సిఓఎస్ కాకుండా డిఫరెంట్ కంపెనీస్ అక్కడ కంపెనీ ఉండదు. నువ్వు సిఓఎస్ ఇస్తావు, వీసా వేస్తావు, వీసా అయిపోయిన తర్వాత వీసా వస్తుంది, 1 monthకి అది విత్డ్రా అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్కి తెలియదు, ఆ ఎంప్లాయర్కి తెలియదు దట్ యూ గివెన్ ఏ వీసా ఫ్రమ్ దేర్ కంపెనీ. ఆ ఎంప్లాయర్కి తెలియదు దట్ నువ్వు దొంగతనం చేసి ఆ కంపెనీ నుంచి సిఓఎస్ తీసుకున్నావు, తీసి వాళ్ళకి ఇచ్చినావు అనేది తెలియదు. అసలు నువ్వు అంటున్నావు చూడు, మేము వీసాలు ఇప్పించిన తర్వాత మాకేం సంబంధం లేదు, మిడిల్ పర్సన్ అని అంటున్నావు కదా. అసలు ఎవరు జాబ్ చేసిండ్రు? అసలు ఒక్కడైనా జాబ్ చేసిండా ప్రాపర్గా? పేరోల్ అయితే నడిచిందా? ఒక్కరిని చూపి నేను ఇంతమందిని ఫ్యామిలీస్ని బాగా చేసినావు అని అంటున్నావు కదా. ఒక్కరిని వచ్చి మాట్లాడమన్నావు. ఎందుకు వస్తలేరు అసలు వాళ్ళు? జాబులు ఇప్పించినాం మేము, వీసాలు ఇప్పించినాం మేము, చెప్పుడు కాదు, ఆన్ పేపర్ ప్రూఫ్ అయినా ఏదన్నా ఒక పెట్టు, బయటకు వచ్చి మాట్లాడు, అప్పుడు అర్థమైపోతుంది నువ్వు చేసిన కథ. ఎందుకు చిచ్చా ఇదంతా? ఎందుకు చెప్పు? సెటిల్మెంట్ చేసుకో, బయటికి రా, మీడియాకి రా, మాట్లాడు, అందరికి పైసలు సెటిల్ చేయి. ఆ రోజు నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు మీ మేడంకి చెప్పిన నేను, ఆ 9,000 పౌండ్లు ఇస్తే ఇక్కడ వరకు రాకపోయేది. ఇదంతా పంచాయతీ. వాట్సాప్ చాట్లు, సిఓఎస్లు, పైసలు ఇవన్నీ చూసిన తర్వాత మైండ్ పిచ్చెక్కిపోయింది. పైసల కోసం వీడియోలు ఎవరు చేయరమ్మా, హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉంటారు లోకంలో. మీరు అన్ని ప్రమోషన్లో గిమోషన్లో పైసలు తీసుకుంటారు. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరు సెలబ్రిటీ అని వీళ్ళ హైప్ చేస్తున్నారు. మీ దగ్గర మ్యాటర్ ఏం లేదు, డొల్లా. మీ ఫుడ్ బ్లాగ్స్, చీరలు అవి ఉన్నాయి, జ్యువెలరీ అవి ఉన్నాయి, బిజినెస్ క్లాస్లల్లో ఒకటిగానే బోరు. పైసలు మంది సొమ్ము. నీకు అసలు కంపెనీలకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? మీడియాని ఎందుకు ఫేస్ చేస్తున్నావు? నువ్వే ఎందుకు వచ్చి రెస్పాండ్ అవుతున్నావు? మీవాడిని ఒకసారి బయటికి తీసుకొచ్చి మాట్లాడిపి, అసలు మీవాడు చేసిండో లేదో అర్థమైపోతుంది అందరికీ. బ్రోకర్, మిడిల్ పర్సన్ అంటున్నారు కదా, మధ్యలో ఉండి ఏం చేస్తుండు? ఇంకా పంచాయతీలు నడుస్తున్నాయి, ఆ గ్రూప్లలో చూస్తున్నాం. అవి ఇవి వాళ్ళు మా కంపెనీలో అవి తీసుకున్నారు, ఇది అమ్మ చేసే డ్రామా చేసి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద నూకేస్తున్నావు చూడు. హ్యాట్స్ ఆఫ్. అసలు సూపర్ ప్లానింగ్. అసలు ప్రతిదీ ఒక్కరు ఇంత పైసా ఎట్లా హ్యాండిల్ చేసి ఉన్నాను ఇంకా షాక్ అవుతున్నా నేను. హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ హైప్ బటన్. లేట్ చేయకుండా జల్దీ టాపిక్ అయితే వెళ్ళిపోదాము. మనం పుచ్చిపోయిన యాపిల్స్ మీద కౌంటర్ వీడియో చేసాము. ఆ వాళ్ళు ఏమంటున్నారంటే నేను పైసలు తీసుకున్నానంట, పర్ వీడియోకి పైసలు తీసుకుంటానంట, బూతులు అయితే తిడతానంట. నాకు చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, దానికి ఆన్సర్స్ అయితే ఇవ్వండి మేడం. ఫస్ట్ మీరు, నేను మీ గురించి మాట్లాడలే ఎక్కడ, మీ హస్బెండ్ గురించి మాట్లాడినా, మీ హస్బెండ్ చేస్తున్న సిఓఎస్ స్కామ్స్ గురించి అయితే మాట్లాడినా నేను ప్రతి వీడియోలో. అవేర్నెస్ కోసం చేసిన, అండ్ నేను పైసల కోసం ఆశపడలేదు. మీకు ఇండియాలో బ్రాంచెస్ లేదైతే అన్నారు. గుంటూరులో ఎక్కడిది, హైదరాబాద్లో ఎక్కడిది, వైజాగ్లో ఎక్కడిది? మీ ప్యాంప్లెట్స్లో పెట్టారు మీ ఫోన్ నెంబర్స్తోని. ఫస్ట్ ఏమో లోన్ రీపేమెంట్ అయితే అన్నారు. లోన్ రీపేమెంటా? మీరు పంపించినట్టు లోన్ వాళ్ళకి ఇచ్చినట్టు పైసలు ఉన్నాయా? అంటే ఏమైనా రిసిప్ట్ ఉందా? ఏమైనా వాట్సాప్ చాట్ ఉందా? మీ దగ్గర ఏమైనా సోర్స్ ఉందా మీరు లోన్లు ఇచ్చారని విక్టిమ్స్? ఈ విక్టిమ్స్కి ఏడా పని లేదా? ఓన్లీ మీ మీదనే ఎందుకు పడ్డారు వీళ్ళు? ఇంకా మీకంటే ఫేమస్ వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉన్నారు, యూఎస్ఏలో, యూకేలో ఫేమస్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు. ఓన్లీ వై యూ? ఎందుకు అసలు? అండ్ మీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ అయినా కానీ, రీసెంట్లీ కర్ణాటకలో అయినా కానీ, హైదరాబాద్లో, వరంగల్లో ఓన్లీ మీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతున్నాయి? మీరు సిఓఎస్లు ఇచ్చారా లేదా? మీకు 9 కంపెనీలు ఎందుకు ఉన్నాయి? 2-3 కంపెనీలు డిజాల్వ్ అయితే చేశారు, అండ్ 4 కంపెనీలు ఏమో డిలీటెడ్ లిస్ట్లో అయితే ఉన్నారు. మీరు సరిగ్గా ఆడిట్ అవన్నీ సబ్మిట్ చేయలేమో, అందుకే కొన్ని డిలీటెడ్ లిస్టులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్స్ మీద పైసలు ఎందుకు వచ్చినాయి? మీ పండుస్ వాళ్ళ అండ్ పండుస్ హస్బెండ్ వాళ్ళు ఫోన్పే డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎందుకు అక్కడ చేయించుకున్నారు? మీకు కంపెనీస్ ఉన్నాయి కదా, కంపెనీస్కి స్పెషల్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, సో అక్కడ ఎందుకు లేవు? ₹1 అక్కడ ఎందుకు పంపించుకోలేదు? అండ్ వాట్సాప్ చాటింగ్ ప్రూఫ్లు, వీడియోలు ఏఐ అంటున్నారు. ఏఐ అయితే అంత పర్టికులర్గా మీ వాయిస్, మీ చాట్స్ ఎంత అన్నా చేస్తారా? ఏఐ అట్లా ఉండదు కదా. అండ్ ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి మాట్లాడిచ్చారు, ఇండియాలో కంపెనీస్ లేవు, వీళ్ళు బ్రిటిష్ సిటిజన్లని, ఇండియాకి వస్తే వీళ్ళకి ఎవరు ఏం చేయలేరని. ఒకసారి అయితే ఇండియాకి అయితే రండి,
ఇండియాకి వచ్చిన తర్వాత ఏమవుతుందో, జ్యుడిషియరీ పనిచేస్తో లేదో మీకే అర్థమవుతుంది. అండ్ డ్రగ్స్ కేస్ అని అన్నారు నా మీద. నేను డ్రగ్స్ అమ్ముతానట నేను. ఏది పడితే అది చెప్పడమే, ఫేక్ అకౌంట్లు వేసుకొని వచ్చి ఏది పడితే అది కామెంట్ చేయడమే ఇంకా. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎందుకు బ్లాక్ చేశారు మీరు? మీరు తప్పు చేయనప్పుడు నాకు రెస్పాండ్ ఇవ్వాలి కదా. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? జస్ట్ డైరెక్ట్ బ్లాక్ ఎందుకు చేశారు? నన్ను ఎక్కిరించి ఒక వీడియో అయితే చేశారు యూట్యూబ్లో, బిగ్గెస్ట్ స్కామ్ అని. అది ఎందుకు చేశారు మీరు? అసలు మీకు ఎందుకు హర్ట్ అయింది అది? నేను విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికైతే ఆ వీడియో చేశాను. మీరు దానికి ఫన్నీగా ఉంటుందని మీరు చేశారు. ఆ ఫన్నీయే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీడియా ముందు ఎందుకు వస్తలేడు మీ హస్బెండ్? మీరు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఉమెన్ విక్టిమ్ కాడా ఇదంతా? మీ హస్బెండ్ పైసలు తీసుకున్నారా? మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మీ పేరు మీద కంపెనీస్ కూడా ఉన్నాయంట కదా, మరి అక్కడి నుంచి కూడా COS ఇచ్చారంట. తీసుకొచ్చి గీసాలను దోమిచ్చిళ్ళు, తక్కువ పే రేట్ ఇచ్చిళ్ళు, అకౌంట్లకు పైసలు కొట్టమంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ UK బ్యాంక్ అకౌంట్స్కి పైసలు కొట్టారు. ప్రాపర్ NIA పే రోల్ అయితే నడిపియలే మీరు. అసలు మీకు UK రూల్స్ తెలుసా? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే డైరెక్ట్ రిపోర్ట్ అయితే చేస్తారా? డ్రైవింగ్ లైసెన్స్ మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ రిడ్యూస్ చేస్తారు. పాన్ వీడియోస్ ఉన్నాయి, ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేశారు, ఆ అమ్మాయికి హెల్ప్ చేశారా మీరు? ఆ అమ్మాయి ఎవరు అసలు? ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? అసలు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు మీడియా? అండ్ మీరు ఏం సమాధానాలు అయితే ఇస్తున్నారు? మీకు పైకి తీసుకొచ్చిన సుమన్ టీవీ ఇంటర్వ్యూ, వాళ్ళకు కూడా మీరు అబద్ధాలు అయితే ఆడుతున్నారు. ఆడ ఏం అతుకుతలేదు. ఆయన అడుగుతుండే ఒకటి, మీరు ఆన్సర్ ఇచ్చేది ఒకటి. ఇవన్నీ ఎందుకు? మీ మీద ఎందుకు కుట్ర గర్జ అంట? ఒక్కటి చేసిండు అనుకోండి, ఇంకా ఇంతమంది బయట వచ్చారు కదా, చాలామంది అయితే విక్టిమ్స్ నా దగ్గర ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి కొన్ని పైసలు ఇచ్చి 10 నిమిషాలు వీడియోలు చేస్తే అయిపోతుంది. ఇంకా మీ మీద వీడియోలు చేస్తే డిఫమేషన్ కేసు, లీగల్ యాక్షన్స్ తీసుకుంటా అన్నారు. అసలు మీకు ప్రాపర్ లీగల్ అడ్వైజర్ ఉన్నారా? అసలు లీగల్గా మీకు ఆన్సర్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఏమన్నా అసలు అది ఆ వీడియో అయినా అసలు దానికి రెస్పాన్స్ అట్లనే ఇస్తారా ఎవరన్నా రెస్పాన్స్ విక్టిమ్స్కి? అండ్ యూట్యూబర్స్ మీద డిఫమేషన్ కేసెస్ ఏంటి? డైరెక్ట్ మీ థంబ్నెయిల్, మీ ఫోటోలు అయితే వాడుతున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇచ్చేసి మీ మీద ఏంటి, మీ ఫోటోలు ఇచ్చేసి వర్క్ వీసాకి పైసలు ఇవ్వద్దని అన్నారు. మీరు మిడిల్ పర్సన్గా యాక్ట్ చేసినప్పుడు, మధ్యలో బ్రోకర్ లాగా యాక్ట్ చేసినప్పుడు సోర్స్ అండ్ డెస్టినేషన్కే పైసలు వెళ్ళిపోవాలి కదా బ్యాంక్ అకౌంట్స్కి. వాళ్ళ సోర్స్ అండ్ డెస్టినేషన్ నుంచి సోర్స్కి పైసలు అట్టే వెళ్ళిపోవాలి కదా. మధ్యలో మీ బ్యాంక్ అకౌంట్ల మీద ఎందుకు వచ్చినాయి ఇదంతా సంత? అండ్ మీరు ఎందుకు పైసలు తీసుకున్నారు? టిల్ నౌ మీరు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం, వీళ్ళని ట్రేస్ చేస్తున్నాం అని అంటున్నారు, కానీ ఎవరిని ట్రేస్ చేయలేరు మీరు. ఎందుకంటే మీరు చేసిందే లంగ పని. అండ్ మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లలో అండ్ స్టేటస్లలో ఏం పెడుతున్నారు? మా దగ్గర వర్క్ వీసా ఉంది, మా దగ్గర వర్క్ వీసా ఉన్నది అని అంటున్నారు. మందు బయటికి వచ్చి మాట్లాడమని మనం మీడియా, పోలీస్ స్టేషన్లా ఇదంతా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మీడు రావాలి, ఆయన బయటికి మాట్లాడాలి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి కేసులు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? గుజరాత్ అయినా, పంజాబ్ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, అండ్ పాకిస్తాన్ నుంచి ఇవన్నీ మీ మీదకే ఎందుకు? అంత పాకిస్తాన్ వానికి ఏం అవసరం మీ మీద? కుట్ర గర్జ్ వానికి అసలు ఎవడో తెలియదు. అండ్ మీరు చేసిన పెద్ద తప్పు ఏం తెలుసా? మందుబై నువ్వు చేసిన పెద్ద తప్పు ఏం చెప్పాలా? స్పాన్సర్షిప్ లైసెన్స్ ఒక కంపెనీకి రిజిస్టర్ చేసి ఆ డీటెయిల్స్ లాగిన్ చేసేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ COS వేరే వాళ్ళకి అమ్మడం. ఇది చాలా పెద్ద క్రైమ్. 6 to 7 years జైలు అయితే పడుతుంది. నువ్వు అసలు కాస్ట్లు ఎందుకు అమ్మినావు? కాస్ట్లు అమ్మినా కూడా మార్కెట్లో నువ్వే ఈ దందా చేస్తలేవు. జెన్యున్ కాస్ట్లు ఇస్తున్నారు, మంచిగా ILR రూట్లకు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు పైసలతోని కట్టిన కాస్ట్తోని. నీచంగా COSలని పుచ్చిపోయిన యాపిల్స్ విక్టిమ్స్ని కుక్కల్లా ట్రీట్ చేశారు ఆ వీడియోలో. అండ్ మీ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు? వాళ్ళకి ఏమైనా తెలుసా? ఆర్ దే ఆర్ ఇన్వాల్వ్డ్? వాళ్ళకి తెలుసా ఇదంతా మీరు చేస్తున్నారని? తెలిసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు చెప్పాలి ఇలాంటి వీడియోస్ చేయొద్దని. మీ ఇల్లు ఎట్లుండే ఫస్ట్, అండ్ మీరు ఇల్లు ఇప్పుడు ఎట్లున్నది? చాలామంది మీ మీద దాడి చేద్దామని కూడా కూర్చున్నారు. జాగ్రత్తగా అయితే ఉండు. నీ రెస్టారెంట్లు ఎందుకు బంద్ పెట్టుకున్నావు? నువ్వు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? అసలు ఇదంతా నువ్వు చేసిందేనా, లేకుంటే నీ పార్ట్నర్ ఎవరైనా ఉంటే చేసిందా? నువ్వు బయటకు వచ్చి మాట్లాడితేనే తెలిసేది ఏదైనా కూడా, అది రైట్ ఆర్ రాంగ్గా. మీడియాని ఫేస్ చేస్తేనే కదా, లీగల్గా నువ్వు పోతేనే కదా నువ్వు తప్పు చేసినావు లేదో వాళ్ళు చెప్తారు. జ్యుడిషియరీ పని చేయదు. ఒక మహిళని కిందికి చేయడానికి ఎవరు లేదు ఇక్కడ. మహిళ వాళ్ళ హస్బెండ్ చేసిన కథ బయట చెప్తున్నారు అంతే. డిఫమేషన్ కేసు వేసే తెలంగాణ మీద అండ్ ఆంధ్ర మీద అందరికీ అర్థమైపోయింది. ఒక్కరైనా సపోర్ట్కి వచ్చారా? ఒక్కరైనా? వాళ్ళని వీళ్ళని కలిసినాం, పొలిటికల్గా అటు ఇటు కలిసిళ్ళు, అటు ఇది చేసిళ్ళు, కానీ ఒక్కరైనా వచ్చి మీ సైడ్ మాట్లాడిలా? కనీసం ఒక్కరు.
అందరికీ అర్థమైపోయింది మీరు పైసలు తీసుకున్నారు, సైలెంట్గా ఉన్నారని. ఇంకా మీరు క్లారిటీ ఇస్తున్నారు దట్ వి డిడ్ సంథింగ్ రాంగ్ విత్ ఆల్ ది పీపుల్. సడన్గా ఇంత పైసల బిజినెస్ క్లాస్ తిరిగే అంత రేంజా డైరెక్ట్ యూట్యూబ్ పైసలతో పీనట్స్ అవి. యూకేలో ఉండే స్టాండర్డ్ లివింగ్తో మీ వీడియోస్ చూసినా అవి మీకు పీనట్స్ లాగా. యూట్యూబ్ ఇన్కమ్ దేనికి సరిపోదు. ఇంత చేస్తే నా బిజినెస్ క్లాస్లో తిరిగిళ్ళు ఒకళ్ళు ఇద్దరు మీద అని అంటుండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు, అమ్మాయిని హరాజ్ చేశారన్నారు, సేవ్ చేశారని అన్నారు. మీరు హెల్ప్ చేశారా? ఏడా హెల్ప్ చేశారు? ఒక్కరినన్నా తీసుకొచ్చి మాట్లాడమనండి. 450+ ఫ్యామిలీస్ని మీరు సేవ్ చేశారా? సిఓఎస్లు ఇచ్చి బ్రోకర్గా యాక్ట్ చేసి 450 మెంబర్స్ని మీరు మస్తు లైఫ్ ఇచ్చారా? ఒకరినన్నా వచ్చి మాట్లాడమనండి ఒక్కసారి కెమెరా ముందు.